ఇలా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంత మంచిగా ఉండే, కాంగ్రెస్ రాగానే అంత ఉల్టా పల్టా అయిపోయింది. అయిందా లేదా? మంచినీళ్ళు ఆగమైపోయినాయి, స్కీములు ఆగమైపోయినాయి, ఒక్కటన్నా చక్కగా లేదు. ఇవాళ మైక్ దొరికితే చాలు, రేవంత్ రెడ్డి మైక్ దొరికితే చాలు కేసీఆర్ మీద తిట్టుడే తిట్టుడిగా, తిట్ల దండకం. కేసీఆర్ను తిట్టుడు మీకు నచ్చుతుందా? కేసీఆర్ను ఆ రకంగా తిట్టొచ్చినా మైక్ దొరికితే ఏమంటాడు? నన్ను కూడా తిట్టాడు, హరీష్ బాగా పొడుగున్నాడు అంటాడు. అరే ఏమో నేను పొడుగుంటే నీకేమైందిరా భయ్? నువ్వు పొట్టిగా ఉండవు, దేవుడు నిన్ను పొట్టిగా పుట్టించిండు, నన్ను పొడుగు పుట్టించిండు. మైక్ పట్టుకుంటే నా పొడుగు మీద తిడతాడు, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదు. కేటీఆర్ను ఇంగ్లీష్ మీద తిడతాడు, వానికి రాక కేటీఆర్ ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడుతుండని ఆయన తిడతాడు. నేను పొడుగు ఉంటే నన్ను తిడతాడు. ఇక కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ జాతి పిత. हर कोई तेलंगाना कौन लाया बोले तो केसीआर लाया बोल के छोटे बच्चे से बूढ़े लोग भी बोलते. అందువల్ల కేసీఆర్ మీద కోపం, ఇక ఒకటే తిడతా ఉంటాడు కేసీఆర్ను. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఊకే కేసీఆర్ను తిడితేనో, కేసీఆర్ను జైల్లో పెడితేనో మా అవ్వ కడుపు నిండుతుందా? మా అవ్వ కడుపు నిండుతుందా? నీకు చేతనైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినావు 4000 పింఛన్ ఇయ్యి, నా అవ్వ కడుపు నిండుతుంది. ఆ 4000 ఇయ్య చేతగాక ఊకే కేసీఆర్ మీద నోరు వారేసుకుంటే జనము నిన్ను చీరి చింతగట్టరు మిస్టర్ రేవంత్ రెడ్డి.